దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. దేవుని కృప శాశ్వతమైనది. ఆయన కృప నిరంతరము నిలిచి ఉండేది అని మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. దావీదుకు దేవుడు అట్టి కృపను అనుగ్రహించాడు. దావీదుకు చూపిన కృప శాశ్వతమైనది. తరతరములకు ఆ కృప నిలిచి ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మన ఎడల కూడా దేవుని కృప తరతరముల వరకు నిలిచి ఉండాలని మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దావీదు వలే మనం భక్తి చేసి, దావీదు వలే మనం దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే దేవుడు మనకు చూపే కృప కూడా శాశ్వతముగా ఉంటుంది. ఆ శాశ్వతమైన ప్రేమతో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మన జీవితాలని సుఖమయం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని అడుగుదాం, దేవా నీ శాశ్వత కృప నాకు కూడా అనుగ్రహించమని. దేవా నీకు వందనాలు ప్రభువా, దావీదుకు చూపిన శాశ్వత కృప నాకు మా కుటుంబాలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.